నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్ ఇండియాని, చైనాని, బ్రెజిల్ని దాదాపు బెదిరించారు. మీరు గనక యుద్ధం ఆపకపోతే, రష్యాతో మాట్లాడకపోతే, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపకపోతే మేము మీ పైన సెకండరీ శాంక్షన్స్ వేస్తామని. ఏంటా సెకండరీ శాంక్షన్స్? ఇప్పటి వరకు యూరోప్ రష్యా పైన దాదాపు 16,000 శాంక్షన్స్ వేసింది. రష్యా మిని స్విఫ్ట్ పేమెంట్ మెకానిజం లోంచి నెట్టేసింది బయటికి. అంతేకాదు, ఏదైతే బయట ఫారెన్ అసెట్స్ ఉన్నాయో, రష్యన్ అసెట్స్, అవన్నీ కూడా ఫ్రీజ్ చేసేసింది. అండ్ రష్యా నుంచి ఎనర్జీ కొనుక్కోవడం ఆపేసింది. ఇప్పుడు ఎవరైతే రష్యా నుంచి దగ్గర నుంచి ఎనర్జీ కొనుక్కుంటున్నారో, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా ఆయిల్ రిక్వైర్మెంట్ లో 36% రష్యా నుంచే తెచ్చుకుంటుంది. అంతేకాదు, చైనా అంతే, బ్రెజిల్ అంతే. పెద్ద పెద్ద దేశాల వల్లే ఇప్పుడు రష్యాకి డబ్బులు వస్తున్నాయి. ఈ ఆయిల్ డిస్కౌంటెడ్ రేట్ లో వీళ్ళు కొనుక్కుని డబ్బులు ఇస్తున్నారు. రష్యా డబ్బులని కూడా యుద్ధం కొనసాగించడంలో ఖర్చు పడుతుంది. కాబట్టి మీరు కొనుక్కోవడం ఆపాలి. ఆపకపోతే యుద్ధం ఆపాలి. లేకపోతే మేము ఖచ్చితంగా మీ పైన సెకండరీ శాంక్షన్స్ వేస్తామని చెప్పారు. ఎప్పుడైనా యూరోప్ కి ప్రాబ్లం వస్తే అది వరల్డ్ ప్రాబ్లం అని యూరోప్ ఫీల్ అవుతా ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఇతర దేశాలకు ప్రాబ్లం వస్తే యూరోప్ ఫీల్ అవ్వదు. ఇప్పుడు భారతదేశం 3 సంవత్సరాల క్రితం రష్యా దగ్గర తక్కువ రేట్కి ఆయిల్ కొనుక్కుంటే యూరోప్ కి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యూరోప్ కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్ ఈ దేశాలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాయి. దానివల్ల రష్యా ఆయిల్ అమ్మి ఆ డబ్బులతో రష్యా పూర్తిగా యుద్ధాన్ని ఫండ్ చేస్తుంది. కాబట్టి మీరు రష్యాని యుద్ధం ఆపించాలి. ఇండియా, చైనా ఈ దేశాలన్నీ కూడా పుతిన్కి చెప్పాలి. లేకపోతే మీ పైన కూడా శాంక్షన్స్ వేస్తామని చెప్పి మనల్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు నాటో, మరియు అమెరికా వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు అనమాట.